గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సివిల్ సాధించాలనుకున్న వారికి ఆమె ఒక రోల్ మోడల్. ఐఐటి పాట్నా చేసే లక్షల జీతం ఉన్న కంపెనీ వదులుకొని ఏ ఉద్దేశంతో సొసైటీలో మార్పు కోసం వచ్చావు? చిన్నప్పటి నుంచి మా మమ్మీ అడ్వకేట్ కాబట్టి చెప్తూ ఉండేవాళ్ళు, సివిల్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సింది చేసినా కానీ ఎంతోమందికి చాలా హెల్ప్ చేయగలుగుతారు అని. అది వింటూ పెరిగాను. ఇన్ని సబ్జెక్టుల్లో ఆంథ్రోపాలజీ ఎందుకు ఎంచుకున్నావు? సార్ యాక్చువల్లీ నాకు ఫస్ట్ మ్యాథమెటిక్స్ తీసుకోవాలని ఉండింది, కానీ నేను జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ అని చెప్పాను కాబట్టి నాకు ఎనలైజ్ చేశాను. అండ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్ అన్నది డిసైడ్ అయ్యాను. 2 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు. ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు చాలామంది అంటుంటారు, ఎందుకులో చదవడం వేస్ట్ అంటే. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. చదవడం వేస్ట్, మనకు రాదు అన్న వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్పాలి? నేను కొంచెం సెల్ఫ్ డౌట్లోకి వెళ్ళాను, కానీ దెన్ ఐ రియలైజ్డ్ కి ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ ద ఛాన్స్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే, కానీ చాలామంది ఢిల్లీ వెళ్ళాలి, అక్కడే చదవాలి, అక్కడే ఉండాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం? డెఫినెట్గా వెళ్ళొచ్చు, కానీ ఈ ఐడియా తోటి వెళ్ళొద్దు కి ఎన్ని గంటలు చదువుతాను? నేను మోస్ట్లీ నైట్ టైం చదవడం ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇంటర్వ్యూ టైంలో ఆల్మోస్ట్ లాస్ట్ మాక్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళావు, రియల్ ఇంటర్వ్యూకి. అప్పుడు ఆ టెన్షన్ ఎలాగొచ్చింది? సార్ నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ గుర్తుంది. ఆ రోజు నాది ఆఫ్టర్నూన్ సెషన్, మమ్మీ డాడీ కూడా వచ్చారు ఢిల్లీకి. నేను ఆల్మోస్ట్ నాకు చిన్నప్పుడు ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మా మమ్మీ చెప్తుండే సార్, లిఫ్ట్ క్లోజ్ చేస్తూ అని చెప్పుకుంటూ బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అని చెప్పుకుంటూ వెళ్ళాను సార్. ఒక ర్యాంక్తో సాధించే ఫస్ట్ కదా. మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అమ్మాయి మా అమ్మాయి అని బంధుత్తులు కలుపుకుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ సార్. ఫెయిలియర్స్ వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు, సక్సెస్ వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు. అసలు నీకు ఐఏఎస్ ఇష్టమా ఐపీఎస్ ఇష్టం? నేను యాక్చువల్లీ సెకండ్ ప్రిఫరెన్స్ ఐఆర్ఎస్ పెట్టాను సార్. దట్ ఈస్ బికాజ్ సమ్హౌ ఐ ఫెల్ట్ మై టెంపర్మెంట్ విల్ నాట్ మ్యాచ్. టెంపర్మెంట్ ఉంటే ఐపీఎస్లో కొడతావు అందరు. ఫస్ట్ ఐటమ్ రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు, ఫోర్త్ కూడా రాకుండా తిరుగుతుంటారు. వాళ్ళకి ఇంకా నిరాశ నిస్సురువు లేకుండా ఏం చేయమంటావు? లేదు ఫ్రెష్గా వస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? I would want to tell them to have a plan B. వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్త్రీకి సహనం ఎక్కువ అనే మాట నిజం చేసింది ఓ యువతి. సివిల్స్లో కొట్టాలని ఆశతో ఆమె 1 కాదు 2 సార్లు కాదు ర్యాంకులు రాకపోయినా నిరాశ నిస్పృహ చెందకుండా మరొకసారి రాసి 112 ర్యాంక్ సాధించింది. ఆమె కలెక్టర్ కాబోతుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సివిల్ సాధించాలనుకున్న వారికి ఆమె ఒక రోల్ మోడల్. ఆమె ఈ వారం మన గెస్ట్ కాదు, ఈరోజు గెస్ట్. పేరు సాహి దర్శిని. ఆల్ ఇండియాలో 112 ర్యాంక్ సాధించిన ఆమె స్టోరీ ఏంటి, ఆమె గ్రామీణ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఏ విధంగా కష్టపడి సివిల్ సాధించింది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐఐటి పాట్నా చదివి లక్షల్లో జీతం వదులుకొని మరీ సివిల్స్ వైపు ఎందుకు మొగ్గు చూపిందనే విషయాన్ని ఆమె నుండి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఫస్ట్ నీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఎక్కడో నల్గొండ జిల్లా నుంచి వచ్చి, సాధారణంగా సివిల్స్ అనగానే బాగా డబ్బు ఇంట్లో పుట్టాలి, హైలీ క్వాలిఫైడ్లో ఉండాలి, లేదా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనే భావించే వాళ్ళకి నువ్వు ఒక పుల్ స్టాప్ పెట్టావు. కాదు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, ఖచ్చితంగా సివిల్ సాధిస్తానని సాధించావు. సివిల్ సాధించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకటి అంటే నువ్వు పాట్నాలో ఐఐటి పాట్నా చేసే లక్షల జీతం ఉన్న కంపెనీ వదులుకొని ఏ ఉద్దేశంతో సొసైటీలో మార్పు కోసం వచ్చావు? ఆంథ్రోపాలజీ ఎందుకు ఎంచుకోవాలనిచ్చావు? ఎందుకంటే చాలా 40 పైగా సబ్జెక్టులు ఉంటుండగా ఆంథ్రోపాలజీ ఎందుకు ఎంచుకున్నావు? ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన తర్వాత నీలో నిరాశ నిస్పృహ వచ్చి ఏమనిపించింది? ఒక దశలో ఇంటర్వ్యూ అయిన ముందు ఒక టెన్షన్ ఉంటుంది, ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి నీ కుటుంబ నేపథ్యం, నీకు ఎవరు సివిల్స్ వైపు తీసుకొచ్చారు? సార్ నేను నా స్కూలింగ్ అంతా హైదరాబాద్లో అయింది సార్. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీ అడ్వకేట్ కాబట్టి చెప్తూ ఉండేవాళ్ళు, సివిల్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సింది చేసినా కానీ ఎంతోమందికి చాలా హెల్ప్ చేయగలుగుతారు అని. కానీ ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు ఇలా సివిల్ సర్వీసెస్కే వెళ్ళాలి అని. అది వింటూ పెరిగాను.
తర్వాత నాకు న్యాచురల్గానే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకొని ఇంకా జేఈకి ప్రిపేర్ అయ్యాను. సో దట్ ఈస్ హౌ ఐ వెంట్ ఇన్ టు ఐఐటి పట్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేశాను. లైక్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నేను. సో నేను చాలా ఇంటర్న్షిప్స్ చేశాను. ఐఐటి బాంబే, ఐఐఎస్సి బెంగళూరు, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్స్ చేశాను. అవి చేస్తూ లైక్ మోర్ ఆన్ రీసెర్చ్, లైక్ వాట్ ఈస్ అకాడమియా, అవన్నీ తెలుసుకున్నాను, దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ యాజ్ అ స్టూడెంట్ దేర్. దాని తర్వాత థర్డ్ ఇయర్లో ఒక ఇంటర్న్షిప్లో నేను యూఎస్కి వెళ్ళాను సార్. సో అక్కడ కూడా రీసెర్చ్ ఇంటర్న్షిపే చేస్తుండే. సో అప్పుడు మా మమ్మీ కూడా వచ్చారు నేను వెన్ ఐ వాస్ దేర్ ఇన్ ద యూఎస్. దెన్ ఆ పాయింట్లో ఐ హ్యాడ్ టు డిసైడ్ లైక్ ఇప్పుడు ఏంటి, లైక్ am I ఫోర్త్ ఇయర్ తర్వాత am I going into research, am I going into a job, or am I actually going into civil services? ఇది I had to think and make a decision at some point of time. So I was just asking my motherకి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చెప్పు అంటే మమ్మీ అన్నారు, నువ్వు ఎక్కడ దేనిలో వెళ్ళినా కానీ మంచిగానే చేస్తావు, బట్ ఆల్ ఐ వాంట్ యూ టు థింక్ ఇస్ నువ్వు ఏ ఫీల్డ్లో అయితే నీ నాలెడ్జ్ని ఎక్కువ వాడి ఎక్కువ మందిని ఇంపాక్ట్ ఎక్కడ చేయగలుగుతావో అది ఆలోచించుకో అని అన్నారు. సో ఆ టైం నుంచి నా థర్డ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ వరకు ఐ కెప్ట్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇట్. నేను ఒక రీసెర్చర్గా మేబీ ఒక 4 walls ఆఫ్ ద రూమ్లో చేస్తూ యూఎస్లో ఐ వుడ్ బీ వర్కింగ్ ఫర్ ఎ డిఫరెంట్ కంట్రీ. కానీ విత్ హర్ వర్డ్స్ ఐ ఫెల్ట్ నాకున్న నాలెడ్జ్, ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ గెయిన్డ్, ద టెక్నాలజికల్ సైంటిఫిక్ టెంపర్ ఏదైతే ఉందో ఐ కెన్ పుట్ ఇట్ మోర్ ఇన్ ప్రాక్టీస్ ఆన్ ద ఫీల్డ్ అండ్ దట్ కెన్ డెఫినెట్లీ హెల్ప్ ఎ లాట్ మోర్ పీపుల్ అని అనిపించింది. సో దట్ ఈస్ వెన్ ఐ ఫస్ట్ డిసైడెడ్ కి now I'm going for civil services. బట్ నాకు జస్ట్ ఇంటూ ప్రిపరేషన్ నాకు ఓన్లీ ప్రిపరేషన్ చేయాలన్న ఆలోచన లేకుండే. సో ఐ వెంట్ ఇన్ ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్. ఐ గాట్ ఇన్ టు హిందుస్థాన్ పెట్రోలియం. సో అలా ఐ థాట్ ఐల్ బి అ బెటర్ అడ్మినిస్ట్రేటర్ గివెన్ ది వర్క్ ఎక్స్పీరియన్స్. సో అలా చేసి ఆ విధంగా వెళ్ళే ముందు నువ్వు గ్రామీణ ప్రాంతం వచ్చావు కదా, అక్కడ నీకు అటువంటి సంఘటనలు ఏమైనా నీకు ఇన్స్పైర్ అయ్యావు? అంటే ఎవరైనా ఒక విలేజ్లో ఎవరికి బాగా రైతు విషయం కానీ లేదా అక్కడ ఉన్న సిస్టంలో ఫెయిల్యూర్స్ కానీ అవేవో నీకు కదిలించాయేమన్నా? సార్ నేను చిన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ సమ్మర్ నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్తుండే. సో లైక్ అలా ఆ ఊర్లో ప్రాంతంలో లైక్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత లైక్ దే నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. ఇట్స్ లైక్ అన్నది అది నాకు రియలైజ్ అయింది. దాని తర్వాత ఫార్మింగ్ చేసేటప్పుడు ఆ ప్రొఫెషన్ ఎంత అన్సర్టైన్ అన్నది కూడా ఐ గాట్ టు అండర్స్టాండ్ బికాస్ ఐ వాజ్ స్టేయింగ్ దేర్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ దెన్ ది కైండ్ ఆఫ్ హార్డ్షిప్. సో దట్ వాస్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆల్వేస్. ఓకే, అంటే అక్కడ ఏమైనా నీకు ఒక సంఘటన జరిగిందేమన్నా? అంటే నానమ్మ దగ్గరికి వెళ్ళావు, ఆ గ్రామీణ ప్రాంతాల రైతులు పడ్డ కష్టాలు అన్నీ చూసావు కదా, దీన్ని చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా సిస్టంలో మార్పు రావాలి, అది నేనే చేయాలి అని నీకు కదిలించే సంఘటన ఏమైనా ఎదురుపడిందా? సార్ అంటే స్పెసిఫిక్గా ఏం సంఘటన లేదు, కానీ ఓవరాల్గా అదొక బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది నాకు. వైల్ ఐ వాజ్ రీడింగ్ వాట్ ఐ వాజ్ రీడింగ్ ఫర్ యూపీఎస్సీ ఐ రియలైజ్డ్ మనకి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఇన్ని యాక్చువల్గా ఉన్నాయి, కానీ ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సో దట్ ఈస్ వేర్ ఐ రియలైజ్డ్ ఈవెన్ ఇఫ్ ఐ ఇంప్లిమెంట్ ద స్కీమ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ రన్నింగ్, దట్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ అని ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ సార్. ఇక్కడ ఊర్లో కొన్ని సంఘటనలు ఎదురయ్యి అది కూడా నీకు ఒక చిన్న మార్పు కనిపించింది. యూఎస్ నుంచి వచ్చావు, సివిల్స్ ప్రిపేర్ అయ్యావు, నువ్వు ఇన్ని సబ్జెక్టుల్లో ఆంథ్రోపాలజీ ఎందుకు ఎంచుకున్నావు? ఫస్ట్లో కూడా ఆంథ్రోపాలజీ తీసుకున్నావు ఫస్ట్ అటెంప్ట్లో కూడా? సార్ ఎందుకు? సార్ యాక్చువల్లీ నాకు ఫస్ట్ మ్యాథమెటిక్స్ తీసుకోవాలని ఉండింది, కానీ నేను జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ అని చెప్పాను కాబట్టి నాకు ఎనలైజ్ చేశాను మ్యాథ్స్కి ఎంత టైం పడుతుంది, ఎంత ప్రిపరేషన్ కావాలి అని. సో నాకు జాబ్ చేస్తూ టైం తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం హ్యుమానిటీ సబ్జెక్ట్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. ఓవరాల్గా ఒక అనాలిసిస్ చూశాను కి ఏ సబ్జెక్ట్స్ పర్ఫామ్ చేస్తున్నాయి, ఏ సబ్జెక్ట్స్కి మంచి మార్క్స్ వస్తున్నాయి, కొంచెం గైడెన్స్ దేనికి అవైలబుల్ ఉంది, రిసోర్సెస్ దేనికి అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత దెన్ ఐ ఫిగర్డ్ అవుట్ టు 3 subjects సార్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో దీనికి ఓవరాల్గా ఐ ఫౌండ్ ద సినారియో గుడ్ స్కోరింగ్, కొంచెం తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు అండ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్ అన్నది డిసైడ్ అయ్యాను. దాని తర్వాత నేను ఈ 3 subjectsవి ఎన్సీఆర్టీ బుక్స్ చదివాను సార్, లైక్ ఇనీషియల్ ఇంట్రొడక్టరీ చాప్టర్స్. సో ఈ 3 చదివిన తర్వాత నాకు కొంచెం ఆంథ్రోపాలజీ మోర్ సైంటిఫిక్ అండ్ మోర్ ఈజియర్ ఫర్ మై సెల్ఫ్ అని అనిపించింది సార్. సో అందుకని ప్యూర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే నేను ఆంథ్రోపాలజీ చూసి. కానీ చాలామంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ తీసుకుంటుంటారు, మరి దాన్ని ఎందుకు నోట్ చేస్తాం?
సార్ యాక్చువల్లీ ఆ టైంలో లైక్ మోస్ట్ ఆఫ్ ది అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఇట్ వాస్ గోయింగ్ అప్ గోయింగ్ డౌన్ అన్న ట్రెండ్ నడుస్తుండింది. సో ఐ డెంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్ విత్ సంథింగ్ న్యూ కంప్లీట్లీ అండ్ ఐ డెంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్ బికాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ట్రెండ్ తోటి వెళ్ళడం ఈజ్ అ బెటర్ చాయిస్, లెస్ రిస్క్ అని అనుకున్నాను సార్ ఆ టైం. గ్రామీణ ప్రాంతం వచ్చాను, ఇక్కడ వీళ్ళతో పోటీ పడగలనా అనే భావన ఎప్పుడు వచ్చింది నీకు? సార్ అంటే నేను నా రూట్స్ నల్గొండ అయినా కానీ మెజారిటీ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో కాబట్టి సో ఆ కేపబిలిటీ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేకుండే సార్. ఐ ఫెల్ట్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. అదే కాన్ఫిడెన్స్ తోటి నేను ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్ ఎలాగొచ్చిందమ్మా? సార్ నా 2 అటెంప్ట్స్లో యాక్చువల్లీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు సార్. సో లైక్ వెరీ మైనర్ 2 మార్క్స్ తోటి డిఫరెన్స్. ఎంత వచ్చింది ఫస్ట్ ప్రిలిమ్స్ మార్క్స్ సమ్ 78 వచ్చింది సార్ ఫస్ట్ టైం. కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 82 ఆర్ సంథింగ్. సెకండ్ టైమ్ ఆల్సో వాజ్ వెరీ క్లోజ్, 85 ఏమో కట్ ఆఫ్ ఉండింది. ఐ వాజ్ గెటింగ్ సమ్ 84 అట్లా. సో దిస్ 2 వర్ ప్రిలిమ్స్ ఫెయిల్యూర్స్. దాని తర్వాత ఇంకా ఐ సెడ్ నౌ ఐ విల్ హ్యావ్ టు టేక్ అ బ్రేక్. సో దాని తర్వాత రిజైన్ చేసి ఐ వెంట్ ఆన్ ఫుల్ ఫ్లెడ్జ్ ప్రిపరేషన్. 2 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు. ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు చాలామంది అంటుంటారు ఎందుకులే చదవడం వేస్ట్ అంటే, అందరూ కాదు కొంతమంది మాత్రమే, చదవడం వేస్ట్ మనకు రాదు అన్న వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్పేవాళ్ళు? ఎప్పుడైనా అనిపించిందా నీకు కూడా ఎందుకు రాదేమో అని? సార్ నాతోటి ఈ సినారియో కొంచెం ఆపోజిట్గా అయింది. నేను కొంచెం సెల్ఫ్ డౌట్లోకి వెళ్ళాను కానీ ఎవ్రీబడి అరౌండ్ మీ వర్ లైక్ నువ్వు ప్రిలిమ్స్ ఒకటి క్లియర్ చేయి, యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద లిస్ట్, వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ యూ అన్న వాళ్ళే ఉండే. నా ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ డాడీ కానీ ఎవ్రీబడి వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ మీ. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి ఐ gathered that courage ki sare ఇంకొక్కసారి I'll give one my last this thing, I'll give it all. దాని తర్వాత నేను ఇప్పటి వరకు చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నది కొంచెం అనలైజ్ చేసుకొని ఐ ట్రై టు అండర్స్టాండ్. నేను ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ అనేబుల్ టు డూ, జస్ట్ దట్ నా స్ట్రాటజీ కొంచెం ట్వీక్ చేస్తే చాలు, దట్ ఈస్ వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ అని అర్థమైనప్పుడు దెన్ ఐ రియలైజ్ కి ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ ఇన్ ది ఎగ్జామ్. థర్డ్ టైం సీసాట్ అయిన తర్వాత మెయిన్స్కి ఎవరు గైడెన్స్ చేసుకున్నాం? సార్ అంటే థర్డ్ అటెంప్ట్లో నేను ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను సార్. కానీ ఇంకా థర్డ్ అటెంప్ట్ టైంకి నేను ఇంకా ఎవరి కోచింగ్ తీసుకోలేదు, కంప్లీట్గా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నాను సార్. కానీ చాలామంది ఢిల్లీ వెళ్ళాలి, అక్కడే చదవాలి, అక్కడే ఉండాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? సార్ అంటే అదొక ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది సార్, డెఫినెట్గా వెళ్ళొచ్చు. కానీ ఈ ఐడియాతోటి వెళ్ళొద్దు కి అక్కడ ఎవరో సేవియర్ ఉన్నారు మనకి, మనం అక్కడికి వెళ్తే ఎవరో మనది ఎగ్జామ్ క్లియర్ చేస్తారు అన్న ఐడియాతోటి వెళ్ళొద్దు. రాదర్ అక్కడ ఉంటే కొంచెం కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, పీపుల్ అరౌండ్ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ వెళ్ళలేని వాళ్ళు దే నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, బికాస్ ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఈవెన్ వైల్ సిట్టింగ్ ఎట్ హోమ్. ఎక్కడున్నా కానీ యూట్యూబ్ రిసోర్సెస్ ఉన్నాయి, మెనీ టెలిగ్రామ్ గ్రూప్స్లో దెర్ ఆర్ మెనీ పీపుల్ గైడింగ్, ప్రీవియస్ టాపర్స్ ఉన్నారు హూ ఆర్ గైడింగ్ ది అదర్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ కమింగ్ అప్. సో ఐ థింక్ వాళ్ళ హెల్ప్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సో ఢిల్లీ ఈజ్ నాట్ ది ఓన్లీ వే టు డూ ఇట్, బట్ ఇట్ కెన్ బి గుడ్ వే టు డూ ఇట్. yes sir. అచ్చా, నువ్వు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో ఆంథ్రోపాలజీ తీసుకున్నావు, థర్డ్ టైం కూడా ఆంథ్రోపాలజీ ఉంది. దాని ప్రయారిటీ తగ్గట్లేదా 3 సార్లు కూడా? సాధారణంగా మారుతుంటుంది కదా సినారీ. సార్ అంటే నా అండర్స్టాండింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ 3 అటెంప్ట్స్ ఇస్ డిస్పైట్ కొన్ని సబ్జెక్ట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, కానీ గుడ్ పర్ఫార్మెన్స్ చేస్తే దెర్ ఈస్ ఆల్వేస్ అ స్కోప్ ఫర్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ విచ్ విల్ హెల్ప్ యూ క్లియర్ మెయిన్స్. సో దట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ లైస్ సమ్వేర్ బిట్వీన్ 270 to 300 దట్ ఎవ్రీ సబ్జెక్ట్ విల్ గివ్. బట్ ఇట్స్ జస్ట్ దట్ కొంచెం ఆ ఎఫర్ట్ ప్రాబబ్లీ కొన్నిసార్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు తక్కువ, బట్ ఆ డీసెంట్ యావరేజ్ మార్క్స్ టు క్లియర్ యువర్ మెయిన్ కట్ ఆఫ్ ఇస్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. అవునా? ఎన్ని గంటలు చదివేదానమ్మా రోజుకి? సార్ నాది మిక్స్డ్ ఉండేది, లైక్ సమ్టైమ్స్ జనరల్గా నా టైం టేబుల్ డిపెండ్స్ సార్, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ కూడా చేంజ్ అవుతుంది. నేను మోస్ట్లీ నైట్ టైం చదవడం ప్రిఫర్ చేస్తాను. సో ఐఎమ్ లైక్ మార్నింగ్ లేవగానే ఐ విల్ స్టార్ట్ విత్ న్యూస్ పేపర్. ఐ డు నాట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ టైంకి ఈ టైంకి లేవాలి ఈ టైం, బట్ ఐ హ్యావ్ ఎ ఫిక్స్డ్ షెడ్యూల్కి నా డే మొత్తం ప్లాన్డ్ ఉంటుంది. యాక్చువల్లీ ఐ హ్యావ్ లైక్ డిఫరెంట్ లెవెల్స్లో ప్లాన్ చేసుకుంటాను నేను. ఫస్ట్ 1 monthకి ప్లాన్ చేస్తాను, దాని తర్వాత 15 days, దాని తర్వాత వీక్లీ, దాని తర్వాత డైలీకి వస్తాను. సో గూగుల్ షీట్లో ప్రాపర్గా నేను ఇప్పుడు ఈ 1 monthలో ఇన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి, దాని ప్రకారం ఈ వీక్లో ఇన్ని టెస్ట్ కంప్లీట్ చేయాలి, ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అన్నది ఉంటుంది. సో ఆ టార్గెట్ ప్రకారం నేను ఐ గెట్ అప్, ఐ వేకప్ అండ్ దెన్
3 షెడ్యూల్స్ పెట్టుకుంటాను. ఒకటి కరెంట్ అఫైర్స్కి, ఒకటి స్టాటిక్ జిఎస్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్కి, ఇంకొకటి నా ఆప్షనల్ సబ్జెక్ట్కి. సో ఇట్లా డివైడ్ చేసుకొని ఆ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో కంప్లీట్ చేస్తాను. సో నా జనరల్ అవర్స్ వచ్చి 10 hours అలా ఉండేది సార్. అది ఆ మిగతా టైం కూడా నేను అంత వేస్ట్ చేసేదాన్ని కాదు. ఏదో ఒక యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్ చూసి ఐ యూస్ టు డూ ఇట్. బట్ నియరర్ టు ది ఎగ్జామ్ ఐ థింక్ ఇట్ యూస్ టు గో అప్. మెయిన్స్ కన్నా ముందు ఇట్ వెంట్ అప్ ఫ్రమ్ 12 to 14. కొన్ని రోజులు ఇట్ వాజ్ 8 to 10 ఓన్లీ, బట్ ఫ్యూ డేస్. అండ్ ఇంటర్వ్యూ టైంలో ఆల్మోస్ట్ లాస్ట్ 1 month ఆఫ్ ఇంటర్వ్యూ వెంట్ టు లైక్ 12+ ఎవ్రీ డే. సో అట్లా. ఆ స్ట్రెస్ ఎలాగా భరించావు అప్పుడు? సార్ ఐ థింక్ నాకు ఈ ప్రాసెస్ అన్నిట్లో ఐ డెంట్ ఫీల్ ద స్ట్రెస్. అంటే ఎక్సెప్ట్ ఫర్ ద స్ట్రెస్కి ఎగ్జామ్ అవుతుందా అవ్వదా అన్న స్ట్రెస్ తప్ప చదివే స్ట్రెస్ ఎక్కువ లేకుండే సార్. బికాస్ ఐ ఎంజాయ్డ్ వాట్ ఐ వాజ్ రీడింగ్, బికాస్ ఐ వాజ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఐ వాజ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు పుట్ దిస్ ఇన్ ప్రాక్టీస్, సో ఐ హ్యావ్ టు రీడ్ ఇట్ వెల్ అన్న ఐడియా. అంటే మీరు ఎంత చదివినా మనిషికి అయితే ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. నీకేముంది ఎంటర్టైన్మెంట్? సార్ నేను బ్యాడ్మింటన్ ఆడేదాన్ని సార్. అదే రిలాక్స్? అదే రిలాక్సేషన్. అదర్వైజ్ కొంచెం నా క్లోజ్ అంటే నేను సోషల్ మీడియా నుంచి కట్ ఆఫ్ అయ్యాను, కానీ నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది. సో ఒక 3-4 ఫ్రెండ్స్ తోటి ఐ ఆల్వేస్ యూస్ టు స్టే ఇన్ టచ్. ఏమున్నా కానీ లైక్ జనరల్గా అరే లైక్ టుడే వాజ్ అ వెరీ బ్యాడ్ డే అని ఎవ్రీథింగ్ వి యూస్ టు టాక్. కరెంట్ అఫైర్స్ మీద ఎప్పుడు అప్డేట్ అవుతుంటావు ఫ్రెండ్స్ ద్వారా? సార్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ జనరలీ లైక్ ఒక మంచి హ్యాపీ స్పేస్ అదర్ దాన్ ది సబ్జెక్ట్స్, అదర్ దాన్ దిస్ థింగ్. అలా ఫ్రెండ్స్ తోటి దేవర్ అ స్ట్రెస్ బస్టర్ సార్ ఫర్ మీ. సివిల్స్ నుంచి అదే మెయిన్స్ నుంచి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు, అప్పుడు ఎవరు గైడెన్స్ తీసుకున్నావు? సార్ మేజర్లీ లైక్ ప్రీవియస్ ఇయర్ టాపర్స్ వీడియోస్ చూసాను సార్. ఈ మధ్య చాలామంది యూట్యూబ్ వీడియోస్ చేశారు ఇంటర్వ్యూ స్ట్రాటజీ మీద. దాని తర్వాత అందరూ వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లో వాళ్ళ స్ట్రాటజీ రాశారు. సో దాన్ని బట్టి నేను నా స్ట్రాటజీ చేసుకున్నాను. దాని తర్వాత కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను సార్. సో మేజర్లీ దిస్ ఇస్ ద స్ట్రాటజీ విచ్ ఐ ఫాలో ఫర్ ఇంటర్వ్యూ. మాక్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళావు, రియల్ ఇంటర్వ్యూకి. అప్పుడు ఆ టెన్షన్ ఎలాగొచ్చింది? వాళ్ళు ఏం అడిగారు అక్కడ? సార్ నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ గుర్తుంది. ఆ రోజు నాది ఆఫ్టర్నూన్ సెషన్, మమ్మీ డాడీ కూడా వచ్చారు ఢిల్లీకి. నేను ఆల్మోస్ట్ ఇంత నోట్స్ లైక్ 1000 page నోట్స్ నేను ప్రింట్ తీసుకొని వెళ్ళాను. నేను అనుకున్నాను నా ఈవినింగ్ మంచిగా 5 o'clock వస్తే బాగుండు, ఆ 3 hours కూడా నేను కొంచెం చదువుకుంటాను అన్న ఫీలింగ్ తోటి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గో. ఇంకా వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇప్పుడు ఫస్ట్ వన్, వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్ అని చెప్పేసి, సరే నీకు వచ్చింది వచ్చినట్టు చెప్పు, రాకపోతే రాదని చెప్పు, దే ఆర్ మచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్, దే విల్ అండర్స్టాండ్ అన్న దాంతో వెళ్ళాను. దాని తర్వాత జస్ట్ వెన్ ఐ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది హాల్ టు ది ఇంటర్వ్యూ రూమ్, నాకు చిన్నప్పుడు ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మా మమ్మీ చెప్తుండే సార్, లిఫ్ట్ క్లోజ్ చేస్తూ దుర్గాదేవిని గుర్తు తెచ్చుకో, మమ్మీని గుర్తు తెచ్చుకో అని అనేవాళ్ళు. సో నేను దుర్గాదేవిని ఇంకా మమ్మీని గుర్తు తెచ్చుకో, యుల్ డూ వెల్. అండ్ అది ఇన్వాలంటరీగా నేను అసలు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇలా మమ్మీని గుర్తు తెచ్చుకొని ఐ వాజ్ జస్ట్ వాకింగ్ అండ్ దెన్ ఐ సెడ్, ఇదే ఫ్లోర్ ఇదే యూపీఎస్సీ భవన్లో యూ షుడ్ వాక్ యాజ్ ద అడ్మినిస్ట్రేటర్ టుమారో, యూ షుడ్ వాక్ అని చెప్పుకుంటూ బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అని చెప్పుకుంటూ వెళ్ళాను సార్. ఆ వెళ్ళే ముందు వరకు నర్వస్నెస్ ఉండింది, బట్ యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ద రూమ్ ఐ వాజ్ లైక్ లెట్ మీ షో వాట్ ఐ యామ్ టుడే, లెట్ దెమ్ జడ్జ్ మీ బేస్డ్ ఆన్ ఇట్ అన్న ఒపీనియన్ తోటి వెళ్ళాను సార్. అండ్ ఐ వాజ్ కదా లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎలాగుంది? సీరియస్గా ఉందా లేదా వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా సరదాగా ఉండి? లేదు సార్, లైక్ సీరియస్గా అస్సలు లేకుండే. 5 members ఉండే అండ్ చైర్మన్ సార్ రాగానే మంచి స్మైల్ తోటి గ్రీట్ చేశారు, కూర్చోమన్నారు. అండ్ జస్ట్ నార్మల్ డిస్కషన్, ఇదేమి సీరియస్ ఇల్లు కాదు, యూ కెన్ హ్యావ్ యువర్ పీస్ అండ్ దెన్ టాక్ అని చెప్పారు. చాలా కార్డియల్గా ఉండే సార్. అండ్ కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టే క్వశ్చన్స్ అడిగారు, ఏం గ్రిల్లింగ్ అవ్వలేదు సార్. అక్కడ మీకు బాడీ లాంగ్వేజ్ కూడా అబ్జర్వ్ చేస్తారు, మీరు చూసారా? సార్ లైక్ ఏం చేశారు మీరు? యాక్చువల్లీ నేను నార్మలీ ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. ఇలా కూర్చొనే ఉండే, శారీలో వెళ్ళాను, ఇలా కూర్చొనే ఉన్నాను. అండ్ ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్ బికాస్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు వన్ పర్సన్ ది అదర్ 4 people ఆర్ అబ్జర్వింగ్ మీ. సో అందుకని ఐ ఎన్షూర్ దట్ ఐఎమ్ లైక్ దిస్, ఐ వాజ్ సిట్టింగ్ స్ట్రైట్. సో దిస్ ఇస్ ది థింగ్ విచ్ ఐ డిడ్ సార్. అంతే. ఏం అడిగారా మీకు క్వశ్చన్స్? నాకు నేటివ్ గురించి అడిగారా? స్టార్టింగ్ ఫస్ట్ కొంచెం ఫ్యామిలీ గురించి, ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి అడిగారు సార్ ఎక్కువ. దాని తర్వాత తెలంగాణ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అడిగారు. నాది సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ గురించి అడిగారు. అండ్ మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో కొన్ని డీటెయిల్స్ రాస్తాం కదా, నేను చిన్నప్పుడు మోడల్ యునైటెడ్ నేషన్స్ దానిలో పార్టిసిపేట్ చేశాను. సో దాని గురించి అడిగారు సార్. ఓవరాల్ మీ హాబీస్?
హాబీస్ బ్యాడ్మింటన్ రాశాను సార్, కానీ దాని గురించి ఏం అడగలేదు యాక్చువల్లీ. మీకు డివోషన్ గురించి అడిగారా? ఏం అడగలేదు సార్ అవన్నీ. నీకు దేవుడిని నమ్ముతావా? నమ్ముతాను సార్. ఎవరు నమ్మవారని అమ్మనా? అంటే నేను లైక్ ఏ దేవుడినైనా నమ్ముతాను సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. బట్ ఆ నమ్మకం గివ్స్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, a lot of hope, so that is how much I believe. ఇంటర్వ్యూ అయిపోయింది, బయటకు వచ్చావు, వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలాగుంది? బాగా రిలాక్స్ అనిపించిందా? అప్పుడే అనిపించిందా గ్యారెంటీ కొడతాను ర్యాంక్ అని? అసలు అనుకోలేదు సార్. నేను బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూ, అరే బాగా అయింది ఇంటర్వ్యూ, ఒక 40 minutes అయింది సార్ ఇంటర్వ్యూ. ఇంకా బయటికి వచ్చి మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పాను ఎలా అయింది అదంతా. దాని తర్వాత అసలు నాకు ఇంకా ర్యాంక్ గురించి నేను ఆ మూమెంట్లో ఆలోచించలేదు వస్తుందా రాదా అని. బికాజ్ ఆ 40 minutes ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ తోటే ఉండాను. తర్వాత ఇంకా రిజల్ట్ వచ్చే ముందు, నాది April 2nd సార్ ఇంటర్వ్యూ, April 15, 16 మా రిజల్ట్స్ వచ్చాయి. సో ఆ టైంలో చాలా కొంచెం ఇంకా టెన్షన్లో ఉండింది సార్ డెఫినెట్గా. సాధారణ పిల్లలందరికీ అక్కడే స్టార్ట్ అవుతుంది కదా పబ్లిక్ ఎగ్జామ్. ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ preparing for the next attempt also. I said నాకు ఈ టెన్షన్ అంతా వద్దు, ఐ విల్ డూ మై ప్రిలిమ్స్, ఐ విల్ స్టార్ట్ రీడింగ్, కొంచెం టెన్షన్ నుండి పక్కన ఉండడానికి. ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఇంకా ఫీలింగ్ చెప్పము ఒకసారి. ఇంకా రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ సింకిన్ అవ్వలేదు సార్, ఐ వాజ్ నార్మల్ ఓన్లీ, ఓకే ఫైన్ ర్యాంక్ వచ్చింది అన్న. దాని తర్వాత మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను, నేను మమ్మీ వాళ్ళతో లేకుండే అప్పుడు. కాల్ చేసి వీడియో కాల్లో ఐ వాజ్ టెల్లింగ్ కి ఇట్లా 112 వచ్చిందంటే వాళ్ళిద్దరూ లైక్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ ఏబుల్ టు సీ ఇట్ ఆన్ ఫోన్. ఇంకా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ దే వర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ వెన్ దట్ ర్యాంక్ యాక్చువల్లీ సింక్డ్ ఇన్. ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే ఫైన్, ఐ మేడ్ ఇట్ అన్న. అంటే మీ కుటుంబంలో ఒక ర్యాంక్ సాధించే ఫస్ట్ కదా, మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అమ్మాయి మా అమ్మాయి అని బంధువులు కలుపుకుంటారు, అప్పుడు ఏమనిపిస్తుంది? కొంతమంది దూరంగా ఉంటారు, ఇప్పుడు ఒక పొజిషన్లోకి వచ్చావు కాబట్టి అందరు దగ్గర అవుతుంటారు. ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ సార్. ఫెయిలియర్స్ వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు, సక్సెస్ వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు. ఐ థింక్ ఐఎమ్ వెల్ గార్డెడ్, లైక్ ఐ అండర్స్టాండ్, అంటే కొంచెం అర్థమవుతుంది కి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అని. సో అండ్ ఇట్స్ ఓకే, లైక్ లెట్ పీపుల్ కమ్, లెట్ పీపుల్ లెర్న్, లెట్ పీపుల్ గో. మనం మన స్ట్రెంగ్త్ తోటి ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఫైన్ అన్న ఒపీనియన్ ఉన్నాను సార్. దట్ డజంట్ ఎఫెక్ట్ మీ. ఇక్కడ 2 రకాలు కనిపిస్తాయమ్మా, శత్రువులు ఉంటారు. ఒకరు కంటికి కనిపించిన వాళ్ళు, ఒకరు కంటికి కనిపించుకునే వాళ్ళు. కంటికి కనిపించిన వాడితో నువ్వు ఫైట్ చేస్తావు, కంటికి కనిపించిన శత్రువుతో నువ్వు ఏ విధంగా వెళ్తావు? సార్ ఐ థింక్ దట్ ఈస్ అంటే కంటికి కనిపించిన శత్రువు అంటే మనలో ఉన్న కోపం, వీటి గురించి అది ఎలా కంట్రోల్ చేసుకుంటాను? అది నేను ఇన్నర్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడానికి ఐ ఆల్వేస్ హ్యావ్ అ ఫోకస్ సార్. అది విత్ రెస్పెక్ట్ టు, అంటే నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఎందుకు క్వశ్చన్ అడిగానంటే మీ బంధువులు వాళ్ళు ఉంటే వాళ్ళు పార్ట్నర్ కాబట్టి నీలో ఆ ఈర్ష, కోపం, వాళ్ళని క్షమించాలని గుణం, ఇవన్నీ ఏ విధంగా నువ్వు కంట్రోల్ చేసుకుంటావు? సార్ ఇప్పుడు పొజిషన్కి వచ్చావు, ఆ పొజిషన్కి వచ్చావు కాబట్టి ఆటోమేటిక్ కొన్ని లోపల నుంచి బయటకు వస్తాయి, వాటిని కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్ వస్తుంది. ఎలా చేస్తావు? సార్ ఐ థింక్ ద కీ టు ఇస్ మై ఓన్ స్ట్రెంగ్త్. ఫస్ట్ థింగ్, నేను నా చేసే పనిని సీరియస్నెస్ తోటి, కంప్లీట్ స్ట్రెంగ్త్ తోటి చేయాలని అనుకుంటాను ఆల్వేస్. డెడికేషన్ అండ్ ఆల్ దాట్, సిన్సియారిటీ తోటి చేయాలి నేను చేసే పనిని. దాని తర్వాత నాకు ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది న్యాచురల్ సార్, కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, ఎవరన్నా ఏమన్నా అంటే కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అది యాక్చువల్లీ ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ ఈస్ బాదరింగ్ మీ, ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ షుడ్ బాదర్ మీ? అండ్ అది అనలైజ్ చేసుకొని, సమ్ టైమ్స్ పాజిటివ్ క్రిటిసిజం కూడా రావచ్చు, సమ్ టైమ్స్ లైక్ ఐ మైట్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్సో. సో అది నేను అనలైజ్ చేసుకొని, ఇప్పటి వరకు అయిన సిచ్యువేషన్స్లో అలానే అయింది సార్. బికాస్ వెన్ ఎవర్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్, ఐ యూస్ టు అనలైజ్ మై సెల్ఫ్. నేను చేసిన పని, ఏదైనా పని స్పెసిఫిక్ పని మీద పాయింట్అవుట్ చేస్తుంటే నేను అది సరిగ్గా చేశానా లేదా ఫస్ట్. ఇఫ్ అది నేను సరిగ్గా చేయలేకపోతే నేను నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను సరిగ్గా చేసినా కానీ నేను కాలేజ్లో చాలా కొన్ని లీడర్షిప్ పొజిషన్స్లో ఉండే సార్. ఆ టైంలో చాలామంది ఇది యూస్ టు షో లైక్ టెల్ కి యూ డెంట్ డూ దిస్ రైట్, యూ డెంట్ డూ దిస్ రాంగ్. దాని తర్వాత if I have to prove it somewhere, I used to prove it with proper proofs, with like ఏమేమి చేశాను అవన్నీ. Where I do not have to prove, I used to think my actions will speak louder than my words. Like wherever it has to show up, it will show up ultimately. So this is more or less, I introspect myself sir. I think that is the key which I find here. Only introspection. And I think if I know myself well,
nobody else's opinion should affect me much. Even if somebody is jealous, it is their problem, it is not my problem. So that is how I take it. అంటే మీ పేరెంట్స్ చెప్పిన క్రమశిక్షణ వాళ్ళ పెంపకం అన్ని ముందు తీసుకెళ్తుంది. Definitely, sir. ఓకే, సాధారణంగా గ్రూప్ అదే సరే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ సివిల్ కలెక్టర్, అది ఐఏఎస్, ఐపీఎస్. ఈ రెండిట్లో ఇప్పుడు నీకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఐపీఎస్ వచ్చింది అనుకో, దేనికి ప్రయారిటీ ఇస్తావు? అసలు నీకు ఐఏఎస్ ఇష్టమా, ఐపీఎస్ ఇష్టమా? నేను యాక్చువల్లీ సెకండ్ ప్రిఫరెన్స్ ఐఆర్ఎస్ పెట్టాను సార్. ఎందుకో? అంటే ఐఏఎస్ తర్వాత డైరెక్ట్ ఐఆర్ఎస్ పెట్టాను. దట్ ఈస్ బికాస్ సమ్హౌ ఐ ఫెల్ట్ మై టెంపర్మెంట్ విల్ నాట్ మ్యాచ్ టు ద సర్వీస్. అండ్ ఆల్సో నాలో సహనం ఉంది అని. సార్, సహనం ఐ ఫెల్ట్ దట్ విల్ బి పుట్ ఛానలైజ్డ్ మచ్ బెటర్ వే ఇన్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్ యాజ్ కంపేర్డ్ టు ఐపీఎస్. సార్, టెంపర్మెంట్ ఉంటే ఐపీఎస్ లో కొడతావు అందరినీ? అంటే టెంపర్మెంట్, నాట్ టెంపర్మెంట్ ఇన్ ద సెన్స్ కి మై వే ఆఫ్ ద వే ఐ డీల్ విత్ థింగ్స్, ద వే ఐ అప్రోచ్ పీపుల్. సో దానివల్ల సాధారణంగా పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ కదా, మనం ఐఆర్ఎస్ అని తీసుకుంటున్నాం. సార్, ఐఆర్ఎస్ అల్టిమేట్లీ ఇస్ రెవెన్యూ కలెక్షన్ సార్. ఇఫ్ మనీ లేకపోతే ఎక్కడి నుంచి ఏం చేయగలుగుతాం సార్? ఎవరు ఏం చేయలేరు. కరెక్టే, కానీ పబ్లిక్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యేది ఐఏఎస్, ఐపీఎస్ కదా. ఎస్ సార్, డెఫినెట్లీ ఐఏఎస్ పబ్లిక్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఐ థింక్ దేర్ ఆర్ మెనీ సివిల్ సర్వెంట్స్ హూ ఆర్ బిహైండ్ దట్ కర్టెన్ ఆల్సో. డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకుండా కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సార్. సో ఐ వెంట్ విత్ దట్. ఫస్ట్ ప్రయారిటీ ఐఏఎస్. ఎస్ సార్. ఓకే, ఐఏఎస్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 15 daysలో అనుకుంటాను, జూన్లో తెలుస్తుంది. జూన్లోనే. ఓకే, ఐఏఎస్ వచ్చింది. నువ్వేం చేద్దాం అనుకో, నీకు గోల్ ఉంటుంది సిస్టంలో. ఆల్రెడీ నువ్వు గ్రామీణ ప్రాంతంలో చూసుకొచ్చావు కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్, నేను కొన్ని సిస్టమ్ ఆల్రెడీ పొలిటికల్తో లింక్ అయిన సిస్టమ్ ఉంది, వేరే సిస్టమ్ డెమోక్రసీ కాబట్టి. దీన్ని బ్రేక్ చేసుకుంటూ నువ్వు ఏ విధంగా ముందుకెళ్తావు? నీ అచీవ్మెంట్ ఎలా ఉంటుంది? నీ గోల్ ఏంటి? గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నావు? సార్, నేను ఆల్మోస్ట్ 3-4 థింగ్స్ అనుకున్నాను సార్, విచ్ ఐ షుడ్ డెఫినెట్లీ వర్క్ ఆన్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్కిల్ డెవలప్మెంట్ సార్. ఇప్పుడు ఉన్న లైక్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద గ్రాడ్యుయేట్స్ కమింగ్ అప్ అండ్ ది కైండ్ ఆఫ్ జాబ్స్ వీ నీడ్. సో ఆ మిస్ మ్యాచ్ని తక్కువ చేయడానికి నేనున్న డిస్ట్రిక్ట్లో ఐ ప్రాపర్లీ కండక్ట్ ఎ స్కిల్ మ్యాపింగ్ ఎక్సర్సైజ్. ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవ్వాలి. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్, సో దట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ కూడా డౌన్ చేయడానికి. The second one, sir, rural development, I want to do it in a different manner, because ippadi varaku it's mostly based on an agricultural based economy, but there are a lot of entrepreneurs which can come up from the rural areas. Vallu they can generate employment for a lot of people, especially manam self help groups lo vitannitlo chustam. They are forming groups, women from like backward sections are forming small groups, and koncham marketing support, brand formation support unte they are making good money, and that is in a way generating employment to a lot of people. Right. So atla rural industries ni develop cheyadaniki, rural entrepreneurs ni I want to support most of them who can come up with the technical support which they need. Ideas they have, field expertise they have, I would want to support them with necessary funding or any kind of help which I can do, sir. Right. Number 3. Number 3 is, once wherever I am in, sir, in whichever office, I want to be very much available to everybody who is coming to my office, and at the same time whoever is interacting with my office has to do it in a very transparent manner and accountable manner. Deeniki I want to use technology in wherever possible, so that our human interaction anedi takkuva ayi వాళ్ళ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అవన్నీ ఇమీడియట్ రెడ్రెసల్, వాళ్ళకు ఒక ట్రాక్ ఉండాలి. సో ఎవ్రీ టైమ్ దే కమ్ ఇన్ టు మై ఆఫీస్, ఇట్ షుడెంట్ బి లైక్ ఓకే ఇంత టైం వెయిట్ చేయాలేమో, ఇంత టైం ఉంటుందేమో, ఆ అన్సర్టనిటీ లేకుండా ఐ వాంట్ టు డిక్రీజ్ దేర్ రెడ్రెసల్ టైమ్, ఆర్ అట్లీస్ట్ దే హ్యావ్ ఎన్ ఎస్టిమేట్ కి నాకు ఇంత టైం పడుతుంది వీళ్ళతోటి మాట్లాడడానికి, ఈ ఇష్యూ సాల్వ్ చేసుకోవడానికి నాకు ఇంత టైం పడుతుంది అని. సో దీస్ థింగ్స్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. ఫోర్త్ చెప్పలేదు, 4 ఐటమ్ చెప్పావు, 3 చెప్పావు. ద ఫోర్త్ వన్ కొంచెం నాది అట్ అ లేటర్ స్టేజ్ సార్, అది రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంది. కరెంట్లీ మన ఇండియాలో అకాడమియా అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ తక్కువ ఉంది, ఇండస్ట్రీ అకాడమియా రీసెర్చ్. నేను యూఎస్లో వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీస్లో ఇండస్ట్రీస్ ల్యాబ్స్ యూనివర్సిటీస్లోనే ఉండేవి. సో వాట్ విల్ దిస్ డూ ఇస్ లైక్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ సబ్జెక్ట్సే యూనివర్సిటీలో చెప్తారు, and also what industry wants, like the kind of people they want, they can train on university itself.
సో ఈ కొలాబరేషన్ వల్ల దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రీసెర్చ్. దే ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ సంథింగ్ ఓన్లీ ఫర్ రీసెర్చ్ పేపర్స్ ఆర్ అకాడమియా, జస్ట్ పేపర్స్లో రాయడం దానికే కాకుండా యాక్చువల్ ఇంప్లిమెంటబుల్ రీసెర్చ్ చేయగలుగుతున్నారు. సో ఈ ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇమీడియట్లీ ఐ కాంట్ డూ బికాజ్ ఐ విల్ బీ అ డిఎం, బట్ ఎట్ అ సర్టన్ పాయింట్ కొంచెం పాలసీ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు వర్క్ ఆన్ దట్ సార్. ఐ థింక్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్. ఈ 4 ఐటమ్ మంచిగా మీ ఐడియాస్ బాగున్నాయి, కానీ మనకు పబ్లిక్లో కరప్షన్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంది. దీన్ని అవాయిడ్ చేయడానికి నీ దగ్గర ప్లాన్ ఉందా, యాక్షన్? Sir, I think corruption for now, from what I understand, from what I've all done, technology can be one solution for it, sir. Like మనం ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చూస్తున్నాం. లైక్ మీరు చెప్పేది అవన్నీ కూడా ఓకే, కానీ ఇన్బిల్ట్ అయ్యింది చిన్న తప్పులు ఉన్నాయి. మీకు చిన్న స్టోరీ చెప్తా. ఒక ఊర్లో చెరువు ఉంటుంది. ఆ చెరువులో నీళ్ళే ఆ ప్రజలంతా తాగుతారు, రైట్? ఆ చెరువుకి పాడవకుండా ఉండడానికి చుట్టూ ఒక కాపలగారుడు ఉంటాడు చెరువు మీద. ఆయన ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో. ఇక్కడ 4 రకాల కరప్షన్ ఉంటుంది. 1 ఫిష్ కరప్షన్, 2 గోట్ కరప్షన్, 3 బఫెలో కరప్షన్. ఫిష్ కరప్షన్ అనేది అందులోనే ఉంటుంది. చెరువులోనే ఆ చేప నీళ్ళు తాగుతుంది, ఆ చెరువులోనే దానికి కావాలి ఆక్సిజన్, వాటర్ ఉంటేనే చేప బరుగుతుంది. నెంబర్ 2 గోట్ కరప్షన్. ఒక మేక కానీ గొర్రె కానీ 2 కాళ్ళు లోపల పెట్టి 2 కాళ్ళు బయట పెట్టి నీళ్ళు తాగుతుంది. దానివల్ల చెరువుకి కొంత నష్టం జరుగుతుంది, కానీ పెద్దగా జరగదు. నెంబర్ 3 బఫెలో కరప్షన్. 4 కాళ్ళు లోపల పెట్టి అది నీళ్ళు తాగడమే కాకుండా మొత్తం వాటర్ అంతా స్పాయిల్ చేస్తుంది. అది డేంజర్. ఇక్కడ వాటర్ లేకపోతే ప్రజలకు ఇబ్బంది. ఈ 3 కరప్షన్లు తీసుకుంటే ఇక్కడ చెరువులో చేప అనేది ఇన్బిల్ట్, మనలో ఇన్బిల్ట్ అయి ఉంది. చిన్న చిన్న తప్పుల్ని మనం క్షమించి వదిలిపెడతాం, అది కూడా నేరమే. అందుకు ఏసీబీ ఏం చెప్తుందంటే సెకండ్ కరప్షన్ కూడా బెదిరించాలి, గోట్ కరప్షన్. బఫెలోకి అయితే కొట్టాలి అంటది. ఈ మూడిట్లో నీకు అర్థమవుతుంది సొసైటీలో చూసా కాబట్టి. ఇన్బిల్ట్ కరప్షన్కి నువ్వు అది కూడా తప్పు పడతావా? అసలు అంటే ఇన్బిల్ట్ అయిపోయింది మనలో, అది కూడా నేరమే. మనం క్రైమ్ చేయడం నేరమే, ఆశించడం నేరమే, ఇవ్వడం కూడా నేరమే. ఇది చేస్తావా? లేదు డైరెక్ట్గా బఫెలో మీద నువ్వు ఫోకస్ పెడతావా? సార్, ఐ థింక్ కరప్షన్ ఓవరాల్గా డీల్ చేయాలంటే ఆల్ 3 లెవెల్స్లో అడ్రస్ చేయడం పాసిబుల్ అవ్వాలి సార్. అండ్ ఎవ్రీ 3 లెవెల్స్కి డిఫరెంట్ స్ట్రాటజీ కావాలి. సో ఇట్ షుడ్ బి అ జీరో టాలరెన్స్ పాలసీ ఇన్ ఎవ్రీ స్టేజ్. లైక్ నేను ఎవ్రీ స్టేజ్ని ఎలా అడ్రస్ చేయాలో పర్టికులర్ స్ట్రాటజీ చేసుకుంటాను, కానీ ఐ విల్ నాట్ ఓన్లీ ఫోకస్ ఆన్ only one segment of it. Okay. So that will be my policy, sir. Zero tolerance for any kind of corruption. నీ దగ్గర కలెక్టర్ అయ్యావు, చాలామంది కలెక్టర్ అమ్మని కలవడానికి వస్తారు. వాళ్ళు నిన్ను కలిసిన తర్వాత నువ్వు చేస్తావా చేయవా అని కాకుండా మిమ్మల్ని కలిసావనగానే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. కానీ చాలామంది టైం లేక పంపిస్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సార్, ఐ థింక్ అంత పబ్లిక్ ఇంటరాక్షన్ ఉన్న జాబ్ కాబట్టి అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ జాబ్ కాబట్టి మేబీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పీపుల్ మైట్ నాట్ లెట్ దెమ్ మీట్ అలా. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. నేను నా ఆఫీస్లో వచ్చిన వాళ్ళు ఎవరు కలవాలనుకున్నా కానీ కలిసి వెళ్ళేలాగా ఐ విల్ ఎన్ష్యూర్ సార్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు డూ. మీరు ఒక మైండ్ సెట్తో లోపలికి వచ్చేస్తారు, ఈ సొసైటీని ఏదో రకంగా చేంజ్ చేయాలి, మీ గోల్ని రీచ్ అవ్వాలి, గ్రౌండ్ లెవెల్ వరకు ఆ ఇంప్లిమెంట్ వెళ్ళాలంది. కానీ ఇక్కడ మీరు డెసిషన్ మేకర్ మీరు కాదు, పాలిటీషియన్స్ సార్. వాళ్ళతో కనెక్టే చేయాలి. ఇక్కడ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అటువంటప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇంత కష్టపడి చదివాను, వీళ్ళకి సర్వీస్ చేయలేకపోతున్నాను భావంతో ఉంటారా? లేదు వాళ్ళకి మైండ్ సెట్ చేసి వాళ్ళలో కూడా మార్పు తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వరకు వెళ్ళి చూస్తారు? సార్, ఇది నేను యాక్చువల్లీ సంథింగ్ విచ్ ఐ యాక్చువల్లీ థాట్ అబౌట్ డ్యూరింగ్ అంటే దిస్ ప్రాసెస్. అంటే నాకు చాలామంది చెప్తుండే కి ఇట్లా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది అండ్ ఆల్. దేర్ ఇన్ దిస్ మేనర్ ఐ వాంట్ టు సీ ఇట్ అ లిటిల్ డిఫరెంట్లీ సార్. బికాస్ పాలిటీషియన్స్ అల్టిమేట్లీ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ అండ్ వాళ్ళు ఆ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి దే మైట్ హ్యావ్ మోర్ లోకల్ నాలెడ్జ్ అబౌట్ దట్ ప్లేస్. సో దే మైట్ కమ్ అప్ విత్ సంథింగ్ విచ్ దే వాంట్ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు నాకు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఐ కెన్ అండర్స్టాండ్, ఈజ్ ఇట్ పాసిబుల్, ఈజ్ ఇట్ లీగలీ పాసిబుల్, అండ్ దెన్ హౌ మచ్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. ఈ క్లియర్ స్టడీ చేసి ఇఫ్ ఐ ప్రెజెంట్ ఇట్ టు దెమ్ కి అది మంచి ప్రాజెక్ట్ అయితే వీ షుడ్ గో అహెడ్ విత్ ఇట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ పొలిటీషియన్ టాకింగ్ అబౌట్ ఇట్ ఆర్ సంబడి ఎల్స్ గివింగ్ ది ఐడియా. ఇఫ్ there is some issue with it, I will try to explain them, I will try to tell them ki sir దీనివల్ల ఈ ఇంపాక్ట్ అవుతుంది, దీనివల్ల they should understand what it is. I will try my best to explain them as much as I can ki ఈ ఇంపాక్ట్ వస్తుంది సార్,
ఇదా బ్యాడ్ ఇంపాక్ట్ అయితే వాళ్ళ ఎలక్షన్కే ప్రాబ్లం అవుతుంది సార్. ఐ డోంట్ థింక్ దే వుడ్ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్. అంటే ఆ విధంగా మీలాగా స్మూత్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఆఫీసులు తక్కువ మంది అవుతారు కదా. Okay sir, I'll make the start. I'll try and explain. Right. And then accommodation, and I'll not compromise with my values, but whatever is there, I have a fine difference between compromise and accommodation. Whatever interests are there, I will try to accommodate, but I will not compromise or any legal or ethical aspects. ఇప్పుడు మీరు కలెక్టర్ అయ్యారు, కలెక్టర్తో పాటు ఇంకొక పాత్ర వస్తుంది, కోడలు ఏదో ఇంటికి. ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తావు? Sir, I think అక్కడ కూడా మీకు ఇంపార్టెంటే. I have an example at my home only. My mummy working advocate and she has ఆవిడకన్నా పెద్ద పట్టింది కదా ఇప్పుడు నీకు, పోస్ట్ పెద్ద పోస్ట్ కదా. I think తను చేసే అంత పని, if I like, she does everything sir, master blaster everything. Time management right from court లో కూడా she everything on time ఉంటుంది, perfect కేసెస్ అండ్ ఆల్. ఇంటికి వచ్చి చిన్నప్పుడు నన్ను బ్యాడ్మింటన్కి తీసుకెళ్లే వాళ్ళు, అన్నిట్లో అన్ని దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు. దాని తర్వాత నాతో పాటు మళ్ళీ సపరేట్గా టైం స్పెండ్ చేసేవాళ్ళు. సో షీ మేనేజ్డ్ ఇట్ ఆల్. ఐ థింక్ ఐ హ్యావ్ taken it from her. Multitasking ability, I'm sure I'll do it well sir. ఓకే, అంటే అమ్మాయి ఆదర్శం. Definitely sir. రైట్. సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్లో చిన్న ఇష్యూస్కే సూసైడ్ చేసుకుంటుంటారండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యావనో, 10th ఫెయిల్ అయ్యావనో, అటువంటి అమ్మాయిలకి కానీ లేదు భర్త తిట్టాడనో సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఆ ట్రెండ్స్ పోవాలంటే ఏం చెప్తామా? సార్ రెండు డిఫరెంట్ కేసెస్ సార్. ఫస్ట్ థింగ్ ఇస్ స్టూడెంట్స్, ఈ కేసులో ఒక ఎకోసిస్టమ్ ఇష్యూ కూడా ఉంది సార్ మనది. మనం ఎంత గ్లోరిఫై చేస్తున్నాము టాపర్స్ని, లేకపోతే లైక్ ఐఐటికి వెళ్తేనే ఎవ్రీథింగ్ ఇస్ డన్, లేకపోతే నువ్వు ఈ జాబ్ వస్తేనే, ఇంత మంచి జాబ్ వస్తేనే, ఇట్లా ఉంటేనే యువర్ లైఫ్ ఇస్ గుడ్. ఆ గ్లోరిఫికేషన్ అన్నది ఒక ప్రాబ్లమ్ సార్. దట్ హ్యాస్ టు బీ అడ్రెస్డ్ ఫస్ట్. అది దట్ ఈస్ నాట్ ది ఓన్లీ వే. మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఎవ్రీ సింగిల్ ఆపర్చునిటీ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ అన్నది. దట్ హ్యాస్ టు బీ అన్ ఓవరాల్ సొసైటల్ మెసేజ్. అండ్ ఇండివిజువలీ స్టూడెంట్స్ ఏంటంటే సార్, ఈవెన్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇట్ ఇన్ మై ఓన్ premises, like నేనున్న ఇన్స్టిట్యూట్లో కూడా there were a few suicide cases which have come up. వాళ్ళకి ఎట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం, ఇప్పుడు ఎస్పెషల్లీ అటెండెన్స్ టైంలోనో లేకపోతే రిజల్ట్స్ వచ్చే టైంలోనో ఒక సెన్సిటివిటీ అనేది డెవలప్ చేయాలి సార్. సో దట్ కెన్ హ్యాపెన్ when we understand when are these incidents possible more number of times. సో అట్లాంటప్పుడు ఇఫ్ సపోజ్ దే ఆర్ ఇన్ అన్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ త్రూ సర్టెన్ మెంటల్ హెల్త్ క్లాసెస్ తీసుకోవడమో, లేకపోతే మా దగ్గర ఒక అనానిమస్ కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు సార్, యువర్ దోస్త్ అని ఒక ప్లాట్ఫామ్ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు. సో అట్లా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్కి మనం ఇట్లా సొసైటీ త్రూ మెసేజ్ ఇవ్వాలి. అండ్ ఓవరాల్ ఇన్ జనరల్ మాస్ మీడియా కమ్యూనికేషన్ ద్వారా వీ షుడ్ టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్. నిన్న నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను సార్. దేర్ వాజ్ లేడీ హనీతా మ్యామ్, ఐ థింక్ యూ టుక్ హర్ ఇంటర్వ్యూ ఆల్సో. లైక్ షీ గాట్ ప్యారలైజ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 18, బట్ షీ స్టార్టెడ్ అగైన్. సో దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. అట్లాంటి స్టోరీస్ని ఇంకా ప్రమోట్ చేసి వీ షుడ్ టెల్ పీపుల్ దెర్ ఇస్ నో ఎండ్ ఎట్ ఆల్, దెర్ ఇస్ ఎవ్రీ టైమ్ యూ కెన్ ఫైండ్ అ న్యూ ఆపర్చునిటీ. సో ఇట్లా ఒక మాస్ మీడియా క్యాంపెయిన్ లాగా చేస్తే ఐ థింక్ దట్ ఈస్ హౌ వీ కెన్ అడ్రెస్ ది స్టూడెంట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఉమెన్ పార్ట్ ఆఫ్ ఇట్, I think women empowerment అనేది we've talking about it a lot sir, but ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే it has to start from home again. It has to start from small children, like ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రాపర్గా ఇచ్చి వాళ్ళని ఒక ఫైనాన్షియలీ ఎంపవర్డ్ పొజిషన్లో పెడితే they will not be dependent on somebody. So that reduced dependence on somebody will help them tell for themselves ki నాకు వాళ్ళు లేకపోయినా కానీ ఐ విల్ స్టిల్ సర్వైవ్, ఐ విల్ నాట్ హ్యావ్ టు గో త్రూ దిస్. అప్పుడు అండ్ ఎస్పెషలీ సంబడీ హూ ఇస్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, దిల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్, దిల్ హ్యావ్ మోర్ అవెన్యూస్ టు గో అండ్ సీక్ జస్టిస్, దిల్ హ్యావ్ మోర్ వాళ్ళకి వెంట్ అవుట్ చేసుకునే మెకానిజమ్స్ ఇవ్వగలిగితే ఐ థింక్ ఆ స్ట్రెస్ అనేది తగ్గి దిస్ కైండ్ ఆఫ్ సూసైడ్ మెకానిజమ్స్ విల్ రెడ్యూస్ సార్. దిస్ ఇస్ ఈ రెండు పాయింట్లు మీరు కలెక్టరేగా ఇంప్లిమెంట్ చేస్తారా? I will do it at my capacity sir. Everything, like anything which comes into my mind, like any social problem which we overall మీ చేతిలో ఉంది కదా, మీరు కలెక్టర్, మీరే పవర్. Definitely sir, I will definitely do it sir. I have to do it. It is not a choice which I am offered with if I should do it or not. As a public servant with such amount of responsibility, I should be doing it sir. Okay sir, ఫైనల్గా చెప్పమ్మా, ఇప్పుడున్న జనరేషన్కి మీలాగే రావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఐటమ్ రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు, ఫోర్త్ కూడా రాకుండా తిరుగుతుంటారు. వాళ్ళకి ఇంకా నిరాశ నిస్సురువు లేకుండా ఏం చేయమంటావు? లేదా ఫ్రెష్గా వస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? సార్ ఫస్ట్ థింగ్,
ఐ వుడ్ వాంట్ టు టెల్ దెమ్ టు హ్యావ్ అ ప్లాన్ బి. బికాజ్ ఒక ప్లాన్ బి ఉంటే లైక్ సరే ఇన్ని ఇయర్స్ ఇస్తున్నాను నేను ఈ ఎగ్జామ్కి, ఇది స్పెషలీ యూత్ ఇయర్స్ సార్. దిస్ టైమ్ అవర్ ఎనర్జీ ఈజ్ హై, వీ షుడ్ బి డూయింగ్ అ లాట్ మోర్. సో ఎన్ని ఇయర్స్ ఇస్తున్నాం మనం ఈ ప్రిపరేషన్ కన్నా ఒక ఐడియా తోటి రావాలి. ఫస్ట్ అటెంప్ట్ సరే 2 years ఇస్తాను, దాని తర్వాత 2 years ఇనఫ్ సార్ ప్రిపరేషన్కి, మంచి బేస్ వచ్చేస్తుంది. దాని తర్వాత నేను ఏం చేస్తాను అన్న ఒక ఐడియా తోటి రావాలి. దానివల్ల ఆ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. సరే ఇది అవ్వకపోతే నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది అన్న ఒక ఐడియా తోటి ఉంటారు. దాని తర్వాత ఒక 2 years ప్రాపర్ ఫౌండేషన్ సీరియస్గా చదివి మన ఫౌండేషన్ బిల్డప్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే జాబ్ చేస్తూ కూడా ప్రిపరేషన్ ఎగ్జామ్ ఇవ్వడం డిఫికల్ట్ కాదు. సో ఆ టైంలో మీకు 6 attempts అయ్యి ఇవ్వాల్సి, ద ఎగ్జామ్ ఇస్ వర్త్ ఇట్ సార్, ఇవ్వచ్చు. అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ లక్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఫైనలీ కొంతమందికి 6 attempts కూడా పట్టొచ్చు. బట్ వాళ్ళకి 6th attempt అయిపోయిన తర్వాత అరే నేను 6 years వేస్ట్ చేశానా, నాకు ఇంకేం ఆప్షన్ లేదు అన్నదానికన్నా సెకండ్ అటెంప్ట్ తర్వాతే మీరు ఒక ప్లాన్ బి చూసుకొని కంటిన్యూ అవుతూ దాంతోపాటు ఎగ్జామ్ ఇవ్వడం డిఫికల్ట్ అవ్వదు. సో అట్లా ప్లాన్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి వెళ్తే ఇట్ విల్ బీ బెటర్ అని నేను ఐ విల్ అడ్వైస్ ఫర్ ఎనీబడి హూ ఇస్ గెటింగ్ ఇన్ టు ఇట్. సివిల్స్ రాయాలనుకున్నారు, ఖచ్చితంగా ప్లాన్ బితో రమ్డి అంటున్నారు దర్శన్ గారు. అంటే ఎన్ని అటెంప్ట్లో ఫెయిల్ అయ్యామని కాదు, ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ మనకి ఒక ఇన్కమ్ సోర్స్ అంటూ ఉంటే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఆమె చెప్తున్నట్లుగా ఇందులో రండి, దేశానికి సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ సివిల్స్ అంటున్నారు. అయితే ఆమె ఐఏఎస్ అవుతున్నారు. ఐఏఎస్ అయిన తర్వాత ఆమెకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అవ్వాలని మనం కోరుకుందాం. ఇది ఈరోజు దర్శన్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరగాలి. నువ్వు కలెక్టర్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటర్వ్యూ ఐ రియలీ ఎంజాయ్డ్ ది ఇంటర్వ్యూ సార్. డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ వెరీ వైడ్ స్కోప్. థ్యాంక్ యూ సో మచ్.